గతంలో పోలిస్తే సిటీలో ఈసారి యువ ఓటర్ల నమోదు భారీగా పెరిగింది. ఏకంగా 70,67,000కు పైగా ఓటర్లు గ్రేటర్ ఫలితాల్ని తేల్చబోతున్నారు. వీరిలో యూత్ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈసారి బల్దియా ఎన్నికల్లో యువత ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి పాలకులు కావాలంటున్నారనే విషయాలపై మా ప్రతినిధి యాదగిరి మోక్లైన్. గత కొన్ని రోజులుగా చూస్తున్నటువంటి ఈ గ్రేటర్ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. అయితే గతంలో చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2009లో చూసుకున్నట్లయితే ఓటర్ల సంఖ్య మొత్తం 56 లక్షల ఉండేది. కానీ ఈసారి చూసుకుంటే దీని సంఖ్య భారీ స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 70,67,000 పైచిలుకు ఓటర్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు. అయితే దీంట్లో దాదాపు ఎక్కువగా ఈసారి నమోదైన ఓటర్ల సంఖ్యలో దాదాపుగా అంత యువత శాతం మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అయితే ఈసారి ఎలక్ట్ అయ్యే ఓటర్లు ఈసారి ఎవరినైతే ఎలక్ట్ చేసుకుంటారో ఈ యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా ఉన్నది. అయితే యూత్ అంటే ఎలాంటి వారిని ఎన్నుకుంటుంది, హైదరాబాద్కు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, అసలు యూత్కి సంబంధించిన ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇవాళ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అంటే హైదరాబాద్లో ఈసారి నమోదైన ఓటర్ల సంఖ్యలో దాదాపు ఎక్కువ శాతం యువత చాలా మంది ఉన్నారు. అయితే ఈసారి ఈ గ్రేటర్ పరిధిలో ఎలాంటి వాళ్ళు ఎన్నుకుంటే బాగుంటుంది, హైదరాబాద్ను ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ హైదరాబాద్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్త్రీలకు 50% రిజర్వేషన్ అయితే ఏదైతే పెట్టారో ఆ రిజర్వేషన్ ఇచ్చినట్టు కాకుండా వాళ్ళకి అక్కడ ప్రొటెక్షన్, బయటికి వచ్చి చదువుకొని చేసేటట్టు, జనరల్ నాలెడ్జ్ పెంచుకునేటట్టు ఆ సిచ్యువేషన్ కూడా కల్పించాలి. రిజర్వేషన్ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉన్నాయి రేప్ కేసెస్, అవి ఇవి. నైట్ డ్యూటీ ఐటీ కంపెనీస్ నైట్ వర్కర్స్ వెళ్ళే వాళ్ళు, టాక్సీ డ్రైవర్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోవడం అలా ఇంకా జరుగుతూనే ఉంది. అది ఎంత తక్కువ అయితే రిజర్వేషన్ అమ్మాయిలు అంత యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. స్పెషల్గా యూత్కి వచ్చేసి అంటే ఏం లేదు, ట్రాఫిక్ కంట్రోల్ వచ్చేసి పొల్యూషన్ ఒకటి కంట్రోల్ ఉండి, చైన్ స్నాచింగ్, గర్ల్స్కి స్పెషల్ సెక్యూరిటీ ఇస్తే అంతకన్నా కావాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ. అంటే ఈసారి మీరు చెప్పండి, అంటే కొత్తగా ఇప్పుడు ఫస్ట్ టైం మీరు జిహెచ్ఎంసీలో ఒక ఓటర్గా నమోదయ్యారు. మీరు వచ్చే ఎలక్షన్లో మీరు కూడా ఓటు వేయబోతున్నారు. సో ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మెయిన్గా ఈ రోడ్లు, మన హైదరాబాద్ ఉన్న దరిద్రమైన రోడ్లు ఏడ కనిపించదు అసలు. అది ఢిల్లీలో ఇప్పుడు ఏదో ఆడివన్ ఫామ్లా చేసినట్టు మన హైదరాబాద్ అట్లాంటిది కూడా చేస్తే బాగుంటుంది. మీరు చెప్పండి, అంటే హైదరాబాద్కి ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఐటీ రంగంలో ఒక ప్రత్యేకత చాటుకుంది. ఇది ఒకటే కాదు, చాలా రంగాలలో హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. ఇంకా హైదరాబాద్ను ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఎలా అంటే మెయిన్లీ ఇప్పుడు ఏది వచ్చినా పర్లేదు, కాకపోతే డెవలప్మెంట్ అనేది ఈ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలండి. హైదరాబాద్లో అయితే చాలా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. వాతావరణం వల్ల చాలామంది అంటే చాలా ఇన్ఫెక్షన్స్ చాలా వస్తున్నాయి. మళ్ళీ ప్లస్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అవన్నీ రెక్టిఫై చేయాలని అంతే. మీరు చెప్పండి అమ్మా, హైదరాబాద్ ఇంకా డెవలప్ కావాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది? క్లీన్లీనెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఎలాగో స్వచ్ఛ భారత్ అని స్టార్ట్ చేశారు. సో మనం ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి మన పనులు మనం చేసుకుంటూ క్లీన్గా పెడితే బాగుంటుంది. అంటే మీరు చెప్పండి, అంటే గతంతో చూసుకుంటే ఈసారి దాదాపు 3,40,000 కొత్తగా ఓటర్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా వీటిలో దాదాపు ఎక్కువ శాతం చూసుకుంటే యూతే ఉంది. ఈ యూత్ ఎక్కువగా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే, ఒకవేళ ఇంకా డెవలప్మెంట్ కావాలంటే అంటే ఏం కోరుకుంటుంది? ముఖ్యంగా యువతకు ఉపాధి, ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ యువత కూడా ఈరోజు ఉపాధి లేకుండా ఉన్నారు. ఒక ఐటీ అనే కాకుండా హైదరాబాద్ ఫార్మా సిటీ కూడా అంటాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఫార్మా సిటీ తెస్తాం, హార్డ్వేర్ సిటీ తెస్తాం, ఆ సిటీ తెస్తాం, ఈ సిటీ తెస్తాం అని చెప్పేసి. ప్రభుత్వం తెస్తుందా, ప్రతిపక్షాలు వాటి మీద పోరాడి తెస్తాయన్నది పక్కన పెడితే ఈరోజు యువతకు మాత్రం ఉపాధి లభించాల్సిన, ఎందుకంటే తెలంగాణలో ఉన్న 9 జిల్లాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఈరోజు హైదరాబాద్ వైపే చూస్తూ ఉంది. ఒక ఐటీనే కాకుండా డిఫెన్స్లో కావచ్చు, ఇంకా వివిధ రకాలైన సంస్థల్ని అవుటర్కి వెలుపల పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు మంచి కార్పొరేటర్లని, మంచి చదువుకున్న వాళ్ళని, విజన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హైదరాబాద్ అభివృద్ధిని దేశంలోనే నంబర్ 1 కాస్మోపాలిటన్ సిటీగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకి మేలు జరగాలని చేసి మీ వీసీ సార్ కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి, అంటే అసలు హైదరాబాద్ ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్? ఈరోజు మనం చూస్తాం కార్పొరేట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. సో ప్రతి కార్పొరేటర్కి నేను చెప్పేది ఒకటే, మన ఏరియాలో కార్పొరేటర్ ఏ విధంగా పనిచేయాలి అనేది. ఫస్ట్ థింగ్, మెయిన్ సమస్య ఏంటంటే ప్రతి ఒక్క కాలనీలో వచ్చేది వస్తాడు, ఎవరో టెలికామ్ వాడు ఎవడో వస్తాడు, తోకొని వెళ్ళిపోతాడు. సెకండ్ సమస్య వచ్చేసి వాటర్. ప్రతి కాలనీకి వాటర్ సమస్య ఒకటి ఉంది. వాటర్ సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య, ఇవి పట్టించుకోవాలి. ప్లస్ ప్రతి కార్పొరేటర్ వాళ్ళ కాలనీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం అంతే.
ఇది మొత్తానికి అయితే హైదరాబాద్లో అంటే రేపటి ఎవరైతే కార్పొరేటర్గా ఎన్నిక కాబోతారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ సెక్టర్ ఒకటే కాదు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండే విధంగా అందరూ కూడా కష్టపడి కృషి చేయాలని చెప్పేసి యువత అందరూ కూడా అభిప్రాయపడతారు. అదే కాకుండా ఈ ఒక్క సెక్టరే కాకుండా హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే వాటర్ సమస్య ప్రధానంగా ఉంది. దాంతోపాటు డ్రైనేజీ సమస్య ఉంది. చాలా స్లమ్స్లలో ప్రభుత్వ పాఠశాల కూడా లేని స్లమ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఈ ఎవరైతే రేపు కాడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్గా ఎలక్ట్ అవుతారో వీళ్ళందరూ కూడా ప్రధానంగా వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.